హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చింది డబుల్ బెడ్రూమ్ అండి, G+1. ఇది 2 స్టైల్ బిల్డింగ్ అండి. బయట చూసుకునేసరికి మనకి చక్కగా ఎలివేషన్ డిజైన్ అనేది నీట్ గా తీసుకొచ్చారు. మంచి లేటెస్ట్ లుక్ అయితే ఉంది. సీనరీ కూడా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది వచ్చేసరికి మనకి ఇంటి ముందు అయితే 30 అడుగుల రోడ్డు అండి. చూడండి రోడ్డు కూడా ఒకసారి 30 అడుగుల రోడ్డుతో మనకి డబుల్ బెడ్రూమ్ తీసుకురావడం జరిగింది. 2 స్టైల్ బిల్డింగ్. అలాగే మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి మెట్లు కానీ ఎదర ఏరియా కానీ మొత్తం మనకి మార్బుల్తో ఎడు చూసిన మార్బుల్ లుక్ తో చాలా చక్కగా అందంగా అయితే తీసుకొచ్చారు. ఎదర ఎలివేషన్ చూసేసరికి టైల్స్ తో తీసుకొచ్చారు. సింహద్వారం టేక్ అండి, టేక్ గుమ్మము, టేక్ డోరు. చాలా అందంగా అయితే మనకి డిజైన్ కూడా టేక్ గుమ్మానికి టేక్ డోర్ కి సరిపడే విధంగా చాలా బాగుంది. అలాగే ఎంట్రన్స్ హాల్ వచ్చేసరికి చాలా పెద్దదిగా నీట్ గా అయితే ఉంది. చూడండి హాల్ కూడా చాలా బాగుంది. సీలింగ్ డిజైన్ కూడా చాలా అందంగా లేటెస్ట్ లుక్ అయితే ఉంది. సీలింగ్ లైట్లు కూడా ఇచ్చేసారు. చూడండి హాల్ కూడా చాలా విశాలంగా ఎల్ షేప్ హాల్ లో అయితే తీసుకొచ్చారు. ఇటు వచ్చేసరికి ఇక్కడ మన వాస్తు ప్రకారం మనకైతే పూజా మందిరం అనేది చాలా నీట్ గా ఇచ్చారు. ఇటు వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ హాల్ ఇచ్చారండి. చూడండి డైనింగ్ హాల్ కూడా చాలా చక్కగా నీట్ గా అయితే ఉంది. 4 కాదు 5 కూర్చొని చక్కగా భోజనం చేసే విధంగా అయితే డైనింగ్ హాల్ చాలా నీట్ గా తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ పాయింట్ కూడా కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా పెద్దగా అయితే ఉంది. లేడీస్ నచ్చే విధంగా చక్కగా గ్రానైట్ తో టైల్స్ తో చాలా సౌకర్యాలు పడే విధంగా ఎక్కువ కబోర్డ్స్ తో అయితే నీట్ గా తీసుకొచ్చేసారు. పైన మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా అటగా అయితే నీట్ గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా చాలా నీట్ గా అందంగా అయితే తీసుకొచ్చినట్లయితే హాల్లో టీవీ పాయింట్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ తో అయితే చాలా నీట్ గా సింపుల్ గా అయితే ఉంది. గ్రానైట్ ఇచ్చేసారు. ఈ డైనింగ్ హాల్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ అయితే చాలా చక్కగా నీట్ గా ఇచ్చారు. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా పెద్దగా అయితే ఉంది. ఇటు వచ్చేసరికి ఇటు కబోర్డ్స్ కూడా నీట్ గా వాస్తు ప్రకారం తీసుకురావడం జరిగింది చేశారు. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా పెద్దగా అయితే ఉంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూడండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా పెద్దదిగా అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇటు వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్ అనేది మనకి హాల్లో నుంచి సందులోకి దారి ఇలా అయితే నీట్ గా ఉంది. సందు కూడా చాలా స్పేసియస్ గా పెద్దగా ఉంది. హ్యాండ్ వాష్ పాయింట్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. అదే మనకి కామన్ బాత్రూమ్ సందులో ఉందండి. ఇది కామన్ బాత్రూమ్ కి ఎంట్రన్స్ డోర్ అండి. కింద చూసాం కదండి, కింద ఎలా ఉందో సేమ్ పైన కూడా అలాగే సేమ్ ప్లానింగ్ A to Z. పైన కూడా చూడండి చక్కగా కింద ఎలా ఇచ్చారో అలా ఎంట్రన్స్ కూడా నీట్ గా టైల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది టేక్ గుమ్మం అండి. టేక్ డోర్ అయితే కింద ఎలా ఉందో అలాగే తీసుకొచ్చేసారు. పైన మనకి వుడెన్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లైటింగ్ కూడా సీలింగ్ లైట్లు నీట్ గా ఇచ్చేసారు. చూడండి లోపల రెండు ఫ్లోర్లు డబుల్ బెడ్రూమ్ కాబట్టి వాళ్ళ కెపాసిటీకి సరిపడే విధంగా మనకి సిమెంట్ ట్యాంక్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది 2500 లీటర్లు అయితే తీసుకొచ్చారు. అలాగే చక్కగా మనం ఈ ట్యాంక్ అనేది వాషింగ్ చేసుకోవడానికి ఇలా స్టెప్స్ లా కూడా నీట్ గా ఇచ్చేసారు. చాలా బాగుందండి. పైన వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇది వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్ అండి. ఉత్తరం ఫేసింగ్ అయితే తీసుకురావడం జరిగింది. 97 గజాలండి. చక్కగా విశాలంగా అయితే పెద్ద పెద్ద రూములతో అయితే తీసుకొచ్చారు. ఇంటి ముందు 30 అడుగుల రోడ్డుతో అయితే తీసుకొచ్చారు. దీని లొకేషన్ వచ్చేసరికి పెద్దపూలిపాక, ఎన్టీఆర్ నగర్, ఉత్నా నగర్ 1లో అయితే మనకి నార్త్ ఫేసింగ్ లో మనకి కనిపించింది. ఈ యొక్క బడ్జెట్ వచ్చేసరికి మనకి 63 లక్షలు అయితే చెప్తున్నారు. నార్త్ ఫేసింగ్ లో 63 లక్షలు. డబుల్ బెడ్రూమ్ G+1 అయితే 63 లక్షలు చెప్తున్నారు. సైట్ నెగోషియబుల్ అండి. రేట్ అయితే వీలైనంత వరకు తగ్గచ్చు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది. వివరాలకై మా కింద నెంబర్ సంప్రదించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా డీజీ ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు.